వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మన స్టూడియోలో మన స్పెషల్ గెస్ట్ మెట్టుగూడ కార్పొరేటర్ సునీత గారు ఉన్నారు. ఇప్పటికి దాదాపుగా 2 సంవత్సరాలు అయిపోయింది రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడి. సో మరి 6 గ్యారెంటీల ముచ్చటేంది, విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏంటి, యావత్ ప్రజానికానికి ఇచ్చిన కుల సంఘాలకు ఇచ్చిన హామీలన్నీ ఏంటి అని చెప్పేసి అవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పైన అవాక్ చవాకులు పేలుస్తున్నాడు. ఆయన నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతున్నాడు. మొన్న మనం చూసినాం కోశిక సభలో, సర్పంచుల సన్మాన సభలో ఏదేదో మాట్లాడండి. ఆయన అయ్యా అవ్వ అనే మాటలు కూడా మాట్లాడుతున్నాడు. మరి ఇలాంటి వాక్యాలను ఎట్లా చూడాలి ఒక రాజకీయ కోణంలో? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం చాలా మనం వేస్ట్ అది. ఎందుకంటే ఆయన మారడు కాబట్టి ఆయనకు అనేది ఏమైందంటే దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టిన వాళ్ళకి ఏం చేస్తారండి? దేనితోటి కొడతారు? చెప్పులతోటి చీపుర్లతో కొడతారు. అట్లాంటి టైంలో మా సొంటలో మాడు ఉంటే బాగుంటుండే. కానీ మా సొంటలో అక్కడ పిలవలేరు కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఆయన ఒక సీఎం అనేది మర్చిపోయి మాట్లాడుతున్నాడు. సీఎం హోదాలో ఉన్నాడు. ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయన పిచ్చి పిచ్చి మాటలు ఇవి బంద్ చేసి అదేదో మంచి మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఈ 2 ఏళ్ల నుంచి కేటీఆర్ జపం చేసుకుంటూ కూర్చున్నాడు. 6 గ్యారెంటీలు పోయినాయి, బుందలో పోయినాయి. 420 హామీలు మొత్తం నేలమటం చేసిండు. ఇప్పుడు వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే ఆయనకు కావాల్సింది ఏంది? ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఒకటే, వాళ్ళ అనుచరులను మొత్తము ఇండస్ట్రీల మీద పెట్టిండు. వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ అనుచరులని, వాళ్ళని అందరినీ. ఈయననేమో కేసీఆర్ మీద, కేటీఆర్ అన్న మీద పడ్డారు. అంటే వీళ్ళ మీద కాకుండా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు ప్రజల సమస్యలు చెప్పుకోనికి మీరు రండి, ప్రజల ఇది చేసుకోనికి మీరు రండి. అంతేగాని పిచ్చి పిచ్చిగా మీకు చేతగాని సీఎం పని మీకు చేత కాకపోతే రిజైన్ చేయండి. దానికేం. అంతేగాని ఇప్పుడు మీరు అప్పట్లో మీరు తొండలు ఇరుస్తా అంటారు. తొండలు ఎక్కడ నువ్వు ఏమమ్మినావు మీకు తెలియదా? నువ్వు లాగులు అమ్ముకున్నావు అరేకి మళ్ళీ బండి మీద. లాగులు అమ్మినప్పుడు నువ్వు వేసుకున్నప్పుడు నీకు తొండలు పోయినాయి అందుకు. అందుకోసమే ఆ తొండలు ఇరుస్తా అంటున్నావు. ఆ తొండల గురించి నీకు తెలుసు కాబట్టినే, నీకు ఘర్షణ కాబట్టినే తొండలు ఇరుస్తా అంటున్నావు. అంటే నువ్వు ఏమేమి పనులు చేసినావు అన్నీ ఇప్పుడు మేము సత్యంగా మేము చెప్తున్నాము. ఇప్పుడు నీ పని ఏంది, నీదేంది? ఇప్పుడు మీ అయ్యని చూసే గుర్తున్నావు అంటే మీ అయ్య ఏం చేసిండు? మీ అయ్య ఏం లేదు. ఇక్కడ కేటీఆర్ వాళ్ళ డాడీని అడ్డు పెట్టుకొని అడ్డగోలుగా డబ్బులు సంపాదించిండు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి పదే అంటుంటాడు. కానీ కంపల్సరీ ఎప్పుడో ఒకసారి మాత్రం కేటీఆర్కు మాత్రం జైలుకు తీసుకుపోయేది ఖాయం, జైలు పోయేది నిలబెడతాము అని చెప్పేసి అంటుంటాడు. అది ఎంతవరకు కరెక్టు? అంటే తీసుకుపోదామని 2 ఏళ్ళ నుంచి అదే మాట అంటుండ్రు. తీసుకోతే తీసుకోండి, దానికేముంది? జైలుకు ఇప్పుడు ఆయన ఒక హోదాలు ఉన్నాడు కాబట్టికే మొన్న ఎలక్షన్స్లో కూడా మేము లైవ్గా దొరకబడితే కూడా అఫీషియల్స్ కానీ, పోలీసు వాళ్ళు కానీ, అధికారులు కానీ ఏం పట్టించుకోలేరు. ఇక అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లా అంటే అట్లా చేస్తారు. చేయని దానికేముంది? ఒక్కసారి కేటీఆర్ గారిని కానీ, కేసీఆర్ గారిని ముట్టుకొని చూపించమండి, మషి అయిపోతాడు. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఆయన ఏదో వాళ్ళు కేవలం ధమ్కీలే ఇస్తున్నాడు. అదేదో మరి వేయండి. వేసుకున్నాక అప్పుడు మొత్తం ఊరూరులో ఏమవుతుంది, ఏం కథ, ఆయనకు భయం అవుతుంది కాబట్టి ఆయన చేస్తలేడు. మాటికి ఏదన్నా సబ్జెక్ట్ తీసినా కానీ తొందరలో జైలుకు పోతాడు కేసీఆర్, తొందరలో రిమైండ్ పోతారు కేటీఆర్ గారు. ఏంది ఇవన్నీ? సరే పంపియని, ఆయన దగ్గర అధికారం ఉంది, చేస్తాడేమో చేయని. ముట్టుకున్నాక మషి ఎక్కడైతాడో చూడండి అప్పుడు. రైట్. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, ఈ రేస్ విషయంలో కావచ్చు, అనేక కేసులు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన దాదాపుగా 10 నుండి 15 కేసులు కూడా ఇప్పటి వరకు నమోదైనాయి. ఏదో ఒక కేసులో కేటీఆర్కు మాత్రం తప్పది అని చెప్పేసి కూడా కాంగ్రెస్లో ఉన్న కింది క్యాడర్ నుంచి పై వరకు అనుకుంటున్నారు ఈ మాట. అంటే ఒక చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుంటున్నారు కాదు, ఆల్రెడీ 2 సార్లు విచారణకి వెళ్ళిండు. అన్న అయిపోయింది, అక్కడ ఏం లేదు, ఇచ్చుడు బొంతలు అని చెప్పిండు. అన్నీ చెప్పినాక ఇక చెప్పేది అవసరం లేదు. ఆ వీటి గురించి వేస్ట్ అండి మాట్లాడేది. ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గురించి కాకుండా ప్రజలకు ఏం హామీలు ఇచ్చిండు ఏంది అవి మేము ఆయన రిమైండ్లనే వేయని, మమ్మల్ని తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టని, ప్రతి ఒక్క మా కార్యకర్తలని, సోషల్ మీడియాని ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మా బీఆర్ఎస్ బలగాన్ని టార్గెట్ చేస్తున్నంటే ఒక 2 స్తంభాలు, మెయిన్ స్తంభాలను, పిల్లర్లను పట్టుకున్నాడు. మా కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని వాళ్ళని లోపటేస్తే వీళ్ళందరూ చక్కగా అవుతారని. మీరు మా కేటీఆర్ గారిని కానీ, కేసీఆర్ గారిని లోపటేసినా సరే, బయట ఉన్నా సరే మేము మాత్రం ఊకునే ప్రసక్తి లేదు. ఏడికైనా సిద్ధమే. మేము గట్టిగా పోరాడతాం. తెలంగాణ గురించి మా కేసీఆర్ గారు ఎట్లా పోరాడంటో మేము కూడా అట్లనే పోరాడతాం. మేము గట్టిగా ఉంటాం. మీరు అవి అన్నంత మాత్రాన మేము 6 గ్యారెంటీలు అడగకుండా ఉండము. మీ 6 గ్యారెంటీలు ఎప్పటికీ నిలదీస్తూనే ఉంటాము. మీరు మా ఏరియాకి వచ్చినా, మా
సికింద్రాబాద్కి వచ్చినా మీరు ఎక్కడ పోయినా మేము కంపల్సరీ అడుగుతాం. మీరు అన్నట్లుగానే కేవలం ఈ రాష్ట్రంలో ఈ 2 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి టార్గెట్ అవుతున్నారు? మళ్ళా ఇక్కడ వివిధ విద్యార్థి సంఘాలు ఉన్నాయి, ఎస్ఎఫ్ఐ ఉన్నది, ఏబీవీపీ ఉన్నాయి, పీడిఎస్ ఉన్నాయి, చాలా విద్యార్థి సంఘాలు ఉంటాయి. అవి లేకుండా కేవలం బీఆర్ఎస్ విద్యార్థి నాయకులపైన ఎందుకు కేసులు నమోదవుతున్నాయి? ఇప్పటి వరకు కేసులు నమోదైతే ఎన్నైనాయి? ఇప్పుడు ఒక కార్పొరేటర్గా మీ పైన కూడా ఏమన్నా కేసు నమోదైందా ఈ ప్రభుత్వంలో? నా పైన వచ్చేసి నాది జూబ్లీ హిల్స్లో 6 కేసులు ఉన్నాయండి. 6 కేసులు ఉన్నాయి. కేవలం కేసీఆర్ గారిని దిష్టి బొమ్మ కాల్చేటప్పుడు నేను వెళ్ళినప్పుడు నా చేయి మొత్తం కాలింది, అడ్డం పోయినా నా చేయి మొత్తం ఆ రోజు కాలింది కాబట్టి ఆ రోజు ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గింది. ఆ రోజు కాలింది కాబట్టి నేను లైవ్గా నేను అక్కడ ఉన్నా. అక్కడ అడ్డుకున్నందుకు కూడా వాళ్ళ మీద మేము కేసు పెట్టడానికి పోతే మా మీదే వాళ్ళు పెట్టిన కేసే ఉంది కానీ మేము పెట్టిన కేసు ఆడ లేదు. అంటే మేము పెట్టిన కేసులు ఎక్కడున్నాయో మాకు తెలుసలేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మరి ఏం చేస్తారో వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి మాకు తెలియదు కానీ మా మీద కేసు ఉంది. ఇదే కాకుండా మా మీద కనీసం 2 months నుంచి కూడా నాకు పోలీసులు నాకు భయపెట్టిస్తున్నారు. మా ఏరియాలో కానీ ఎక్కడ కానీ కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటున్నారు. అంతేగాని మీరు జాగ్రత్తగా ఉండగా మేము ప్రజల గురించి కంపల్సరీ కొట్లాడతాం. మాకు ఎవరు ఏమి ఇచ్చినా పర్వాలేదు, మేము కంపల్సరీ కొట్లాడతాం. ప్రజల గురించి ఉంటాం, ప్రజల గురించి ఏదంటే దానికి సిద్ధం. మేము జైలుకు పోయినా పర్లేదు, మేము ఎక్కడ పోయినా పర్లేదు. మేము కేసీఆర్ గారి నుంచి, కేటీఆర్ గురించి ఎక్కడికన్నా పోతాం. రైట్. మరి ఇక్కడ ముఖ్యమంత్రి పదే మాట్లాడుతూ ఉంటాడు కదా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని అంటున్నాడు. అంటే ఏ విధంగా చేస్తాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా? ఇప్పుడు ఈ నీళ్ళ పంచాయతీ నడుస్తుంది అట్లన్నా ఏంది మరి? కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా అంటే ఇప్పుడు ఆయన ఉన్న సెక్రటరీ ఉంది, ఆ సెక్రటరీ కూలుస్తాడా? కూల్చలేడు. యాదగిరిగుట్ట కూలుస్తాడా? కూల్చలేడు. అంటే ఈరోజు ఒక అమరవీరుల దీపం పెట్టిండు ఆ రోజు, ఈరోజు నెక్లెస్ రోడ్లో అద్దిస్తారా? తీయలేరు. కాబట్టి ఆయనే తీసేస్తా ఆనవాళ్ళు తీసేస్తా అని తల్లి పేరునే తొలగించిన మొగోడు రేవంత్ రెడ్డి. ఆనంత గలీజ్ మొనగాడు ఎవడు లేడు సీఎం. ఇంత తిట్లు తిడుతుంటే కూడా ఆయనకు అర్థమైతలేదు. నేను చెప్పేది ఏమంటున్నా అంటే తల్లి పేరే మార్చిండు. మేము అన్నపూర్ణ అమ్మ పేరు పెట్టినాం. మేము అన్నపూర్ణ అంటే ఒక దేవునితో సమానం. 5 రూపాయల క్యాంటీన్ మేము అన్నపూర్ణ భోజనం అనేది పెట్టినాం, దేవునితో పేరు పెట్టినాం. ఆయన ఏం చేసిండు? ఇంద్రమ్మ ఏడవైనా ఇంద్రమ్మ. ఇప్పుడు చీరలు ఇచ్చినప్పుడు మేము బతుకమ్మ చీరలని ఇచ్చినాం, ఆయనలాగా ఇంద్రమ్మ ఏడికించి వచ్చింది ఇంద్రమ్మ? నీ ఇంద్రమ్మ ఏం చేసింది? మా ఇంద్రమ్మ పాత్ర ఉంది అన్నారు మొన్న క్రిస్టమస్కి. ఈరోజు సెలబ్రేషన్ ఏం పాత్ర ఉంది? ఇడ్లీ పాత్ర ఉందా? అందులో ఏం పాత్రలు ఉన్నాయి? ఆడ భగోనాలలో ఏం పాత్ర కనిపిస్తుందో మాకైతే అర్థం కాలేదు. కానీ ఆయన పాత్ర అయితే చెండాలంగా ఉంది. ఆయన పాత్ర ఎట్లుందంటే ఇక మేము చెప్పనవసరం లేదు. ఈ రోజు ఒక సీఎం, అదంతా అనవసరం అండి. ఈ రోజు ఏ సీఎం నన్నా తిట్టిండ్రా ఆయన తిట్టినట్టు. ప్రతి ఒక్క చిన్న పిల్లలు కానీ ప్రతి ఒక్కళ్ళు వినాయకుని పండుగకే కానీ, ఒక ఫంక్షన్లకే కానీ, ఒక శారీ ఫంక్షన్లకే కానీ, ఒక పెళ్లిలాల కానీ, ఒక హల్దీ ఫంక్షన్లో కానీ ప్రతి ఒక్క దగ్గర మా కేసీఆర్ సాంగే పెట్టుకుంటున్నారు. ఎందుకు? కేసీఆర్ సార్ అంటే అభిమానం. ఈరోజు ఊర్లలో ఏంటంటే విలేజ్లలో కొంచెం మోసపోయి వాడు చేసే ఈ మోసం మాటలకు ఇది చేసుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళు బాధపడినందుకు సర్పంచ్లలో మేము 40% వచ్చినాము కాబట్టి అందుకోసమే ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడతలేడు. ఇప్పుడు అవి కూడా పెట్టాలి కదా మరి. అట్లాంటప్పుడు ఏంటంటే భయం అనేది స్టార్ట్ అయింది మొన్నటిదాకా. ఇప్పుడు తగినది ఎవరికి? బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు గట్టిగా ఇచ్చినాం పోటీ. ఇప్పుడు సర్పంచ్లలో కూడా చాలా మనము ఇది చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో ఎదురు అయినా కానీ వాళ్ళు ఈరోజు కొట్లాడి గెలిచిరంటే చాలా గ్రేట్ వాళ్ళు. ఎందుకంటే మీరు అంటున్నారు 40% గెలిచినాం సర్పంచ్లలో అని. మీరంటే అంత ఏదో పార్టీ సింబల్ గుర్తాయంటే అన్నీ మేమే గెలిచే వాళ్ళం. ఇప్పుడు పాతేస్తాం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కావచ్చు, లేకుంటే ఎంపీటీ జెడ్పీటీసీ ఎలక్షన్లో బీఆర్ఎస్ను లేకుంటేనే ఏరేస్తాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇది సర్పంచ్ ఎలక్షన్ అనేది కుటుంబం, ఊరు, సమస్య, ఫ్రెండ్స్ ఉంటారు, బంధువులు ఉంటారు, కావాల్సిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక ఫేస్ వాల్యూ ఓట్లు కాబట్టి ఎవరికైనా వేసుకోవచ్చు కాబట్టి అట్లా వేసారు. కానీ పార్టీ సింబల్ కాదు కదా. ఇప్పటికి ఘన విజయం మాదే ఉంది రాష్ట్రంలో. 12,800 పంచాయతీలలో అధికంగా మేమే గెలిచిన ఎవరైతే కాంగ్రెస్ బలపరిచిందో వాళ్ళే గెలిచిరు అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే చెప్పింది. సిగ్గు షేరం ఏమాత్రం రేవంత్ రెడ్డికి ఉంటే 10 మంది పోయిన దున్నపోతులు మా దాంట్లోకించి రాజీనామా చేయమని. రైట్. ఈ మాట మాట్లాడే ముందు మేము ఇది ఒకటే సవాల్ ఇస్తున్నాం రేవంత్ రెడ్డికి. మేము ఒకటే సవాల్, తొండలు అమ్ముకునేటోళ్ళకు ఇక లాగులు అమ్ముకునేటోళ్ళు మేము ఒకటే సవాల్ ఏమి ఇస్తున్నాం అంటే సిగ్గు షేరం అనేది ఉంటే మా పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చిన వాళ్ళకు రాజీనామా చేయమనండి. ఏం మాత్రం మీరు రాజీనామా చేస్తే ఈరోజు మీరు రేవంత్ రెడ్డిగా మేము గుర్తిస్తాం.
లేకపోతే ఇక వేరేగా ఉంటుందిలే. కానీ ఏంటంటే వాళ్ళకు మా కేసీఆర్ గుర్తుతోటి గెలిచిర్రు కాబట్టి ఆల్రెడీ అది తీర్పు కూడా ఇచ్చేసారు కదా ఆ విషయంలో. స్పీకర్ చెప్పేసిండు కదా ఏమని, ఇక్కడ అసలు సంబంధమే లేదు కాంగ్రెస్ సంబంధం లేనప్పుడు మనుషులై పుడితే, మీరు కేసు వేస్తే అది దాన్ని మనుషులై పుడితే వాళ్ళు వచ్చి మా దాంట్లో కూర్చోవాలి కదా, మా దగ్గర కూర్చోవాలి కదా, భవన్లో కూర్చోవాలా, మీడియా ప్రెస్ మీట్ పెట్టాలా, మా కండ వేసుకోవాలా, ప్రెస్ మీట్ పెట్టాలా కదా. మరి వాళ్ళు మనుషులకు పుట్టిన వాళ్ళు అయితే ప్రెస్ మీట్ పెట్టాలా కదా. మరి మనుషులకు పుట్టిన వాళ్ళు, దేనికి పుట్టిన వాళ్ళు పబ్లిక్ అందరికీ తెలుసు. ఈ రోజు పాట పాడేది ఒక పాట, మేము పార్టీలో ఉన్నామని ఒక పాట చెప్పుకుంటారు, మేము బీఆర్ఎస్లో ఉన్నామని ఒక పాట. ఈరోజు అంత దాకపోతురండి. నిన్న జాయినింగ్ ఉండే, ఎక్కడో లేదు ఉండే, లింగపల్లి వాళ్ళ జాయినింగ్, షేర్లింగంపల్లి వాళ్ళ జాయినింగ్ ఉండే. అక్కడ ఎవరు ఆపిరు? ఎమ్మెల్యే ఆపిండు అక్కడ. ఆయనే మా ఎమ్మెల్యేనే కదా. మరి మా ఎమ్మెల్యే ఒక ఫంక్షన్ హాల్కి దమ్కి ఇవ్వడం ఎందుకు, ఇక్కడ ఏం చెయ్యొద్దు అని. ఆయన కూడా బీఆర్ఎస్ ఏమో కదా, మరి మా బీఆర్ఎస్లోనే గెలిచింది కదా. మరి ఆయనకు సిగ్గుశరం అనేది లేదా? ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మరి ఆ ఫంక్షన్ హాల్లోనే ఎందుకు దమ్కి ఇవ్వాలా, ఇక్కడ ఏ మీటింగ్లో పెట్టొద్దు చెయ్యొద్దు అని. మరి ఆయన మా బీఆర్ఎస్ పార్టీ అన్నప్పుడు నిన్న ఆయన సహకరించి నిన్న ఆయన అక్కడ ఉండే. మరి మా అక్కడి నుంచి ఇక్కడ వచ్చి జాయిన్ అయినారంటే మీరు అర్థం చేసుకోండి, 5,000 మంది 6,000 మంది జాయిన్ అయ్యారు నిన్న మా భవన్లో. అంటే ఆయన వాగే పిచ్చివాగుడికి, రేవంత్ రెడ్డి గారు వాగే పిచ్చివాగుడికి వాళ్ళు కూడా భరించలేకపోతుర్రు. అంటే ఈడు మనిషా గాడిద అని అర్థమైపోయింది వాళ్ళకు. ఈడు సీఎం కాదు, ఈయనకి అసలు మాట అనేది తెలియదని అర్థమైపోయింది. కాబట్టినే ఈరోజు అంతమంది జాయిన్ అవుతారు కాంగ్రెస్ కార్యకర్తలు. అర్థమైంది కదా వాళ్ళకు కూడా రేవంత్ రెడ్డి ఏందో గెలుస్తారంటారా ఇప్పుడు జిహెచ్ఎంసీ. అందుకోసం అంటున్నాం కదా, జిహెచ్ఎంసీ కాదు, జిహెచ్ఎంసీ ప్రతి ఒక్క కార్పొరేటర్ ప్రజల మధ్యలో ఉన్నారు. కంపల్సరీ ప్రజల గురించి కొట్లాడారు కాబట్టి కంపల్సరీ భారీ మెజార్టీతో మేమే గెలుస్తున్నాం. మేమే ఆడ మేయర్ పేటని కూడా మేమే తీసుకుంటున్నాం. మీకు విషయం తెలియదు, ముఖ్యమంత్రి చెప్పిండు కదా, మీ మాజీ మంత్రి మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కడైతే అడుగు పెడతాడో అక్కడ భూస్థాపితమే, అక్కడ క్యాండిడేట్ కూడా గెలవడు, కేటీ రామారావే ఈ పార్టీకి పట్టిన దరిద్రం అని చెప్తున్నాడు. మరి దళిద్రం అంటే మా కేటీఆర్ గారు దళిద్రం అంటే అట్లా అంటే ఈరోజు మా కేటీఆర్ అన్న ఒక్కసారి హైటెక్ సిటీ నుంచి పంజగుట్ట దాకా ప్యారడైస్ దాకా చూస్తే ఈరోజు సిటీ ఎంత ఇదిగా ఉందంటే ఒక అమెరికాకు పోయినట్టు ఉంది అని అంటే అది చేసింది ఎవరు? మా కేటీఆర్ గారు. నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ మీరు ఈ పాయింట్ అర్థం చేసుకోరు. యూత్ మొత్తం కేటీఆర్ అంటున్నారు కాబట్టి ఆయనకి రేవంత్ రెడ్డికి మండేది అక్కడ కేటీఆర్ మీద, ఎక్కువ కేసీఆర్ మీద కూడా లేదు. కేటీఆర్ రేవంత్ రెడ్డికి కేటీఆర్ అన్న మీదే ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ అన్నని మొత్తం సీఎం అంటున్నారు యూత్ మెంబర్స్ అందరూ. కాబట్టి ఈరోజు కేటీఆర్ అన్న అంటేనే ఒక సీఎం కిందికి అయిపోయింది. కాబట్టి పోతుంటే కూడా సీఎం అని అంటున్నారు. అంటే ఆ ఆయన తట్టుకోలేకపోయి ఆయనే కేటీఆర్ని అట్లా అంటున్నాడు, కేటీఆర్ గారిని అంటే ఓర్వలేకని అంతే. కానీ ఈరోజు మేము ఏదైనా అంటే మరి అట్లా అంటే మేము 5 మంది గెలిచినాం కార్పొరేటర్లము, కేటీఆర్ అన్న మా దగ్గరకు వచ్చిండు, సభ పెట్టిండు, అన్ని చేసిండు. మరి కేసీఆర్ చూస్తున్నాం కదా జూబ్లీస్ లా కేటీఆర్ ప్రచారం చేసిండు కాబట్టి అక్కడిక్కడ మీ క్యాండిడేట్ ఓడిపోయింది అని చెప్తున్నాడు. అరే సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖుడా, అక్కడ ప్రజలందరికీ తెలుసు మీరు బట్ట దొంగ ఓట్లకు. మేము లైవ్గా చూపించినాం, మేము దొరకబట్టించినాం మేము పైసలకు. ఆడెంత మూర్ఖుడు అయింటే కూడా మా కేటీఆర్ అనే అంత లేదు. ఆడ ప్రతి ఒక్క చిన్న పోరన్ని అడిగితే కూడా దొంగోట్లతోటే గెలిచిరని అంటారు అక్కడ. అంతేగాని ఈడ మా కేటీఆర్ అన్న వచ్చినందుకు తిరిగినందుకు కాదు. ఇంకోటి మా కేటీఆర్ గారు తిరుగుతూనే ఈరోజు ఒక మహిళ అంత భారీ మెజార్టీతో వచ్చిందంటేనే గ్రేట్. వాళ్ళలాగా మహాకూటమి అయి రాలేదు, ఎట్లా రాలేదు, ఆమె సింగల్గా వచ్చింది, సింగల్గా కొట్లాడింది.